నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. 'పుష్ప ది రూల్' ఎక్కడ తగ్గేదేలే అని మన ముందుకొచ్చింది. కానీ ఇప్పుడు తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా 'పుష్ప' సినిమాని బ్యాన్ చేయాలంటూ నార్త్ ఇండియాలో కొన్ని సినిమా హాల్‌లో దాన్నయితే తీసేయడం జరుగుతుంది. ఐనాక్స్ వాళ్ళు దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఏ థియేటర్‌లో కూడా ఆ మూవీ వేయడానికి కుదరదు అన్నట్టు కూడా చెప్తున్నారు. మరి ఎందుకు 'పుష్ప 2'ని అక్కడ ఎందుకు ఆపడం జరుగుతుంది? ఇక్కడ జరుగుతున్నటువంటి రేవతి ఇష్యూ అక్కడి వరకు వెళ్ళిందా? మరి ఈ అంశాలన్నీ మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. అందరికి నమస్కారం. అందరికి నమస్కారం. సార్ 'పుష్ప 2' సినిమా ఎంత క్రేజ్ సంపాదించుకుందో, ఆ తర్వాత 'సంధ్య' థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆమె మరణించిన తర్వాత ఆక్ అది గూడా కొన్ని సార్లయితే ప్లస్ అయిందంటున్నారు. ఎందుకంటే, ఈ ఇష్యూని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత దీనికి బాగా హైప్ వచ్చింది. కలెక్షన్‌లు ఇంకా 200, 300 కోట్లు రాబట్టిందని గూడా అన్నారు. కానీ ఇప్పుడు చూస్తేనేమో నార్త్ ఇండియాలో ఈ సినిమాని బ్యాన్ చేస్తున్నామని ఒక వార్తొస్తుంది. మరెందుకంటారు? ఈ వార్త నిజమేనా? మొట్టమొదటిగా పాయింట్ 1 అండి. ఏదైతే సంజయ్ థియేటర్ జరిగిన దురదృష్టమైన సంఘటన, రేవతి గారు చనిపోవటం, అలాగే ఆ బాబు అక్కడ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాడు. చిరంజీవి కోలుకోవాలని చెప్పి ఆశిద్దాం అందరం కూడా. ఇక ఫ్యూచర్‌లో తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. ఇవాళ సినిమా హీరోలు, లేదా మత కుల పెద్దలు, లేదా వారసత్వ రాజకీయ నాయకులు దేవుళ్ళనే భావన మార్చుకోండి. ఎందుకంటే ఎప్పుడు ఒక వీడియో తీసినా, ఒక మంచి విషయం కూడా వాళ్ళకి తెలిసిన విషయమే, కొత్తగా చెప్తా ఉన్నాను. ఇవాళ మీ కుటుంబాల్లో మీరు గమనించండి. మీ తల్లి, తండ్రి ఎలా కష్టపడుతున్నారో, లేదా మీ కుటుంబాలకు మీరు హీరో కావాలి. ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఈ సొసైటీలో మధ్య తరగతి ప్రజల్లో చాలామంది లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటున్నారు. అత్యధికులు వాళ్ళే. సామాన్యులు పెద్దవాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అత్యధికంగా మధ్యతరగతి ప్రజానీకంలో వాళ్ళు పన్నులు కట్టడమే కాకుండా ఇవాళ చాలా ఉత్తమమైన జీవితం గడుపుతూ ఉన్నారు. ఈ సినిమా వాళ్ళతో పోల్చుకుంటే 99% 1% పక్కన పెట్టండి. ఈ ప్రజలు చాలా ఉత్తములు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే చాలా ఆకర్షణీయులు చాలా ఉంటాయి. వాళ్ళు సినిమాలో నటించినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోతారనుకోదు. సైంటిస్ట్ కాదు వాళ్ళకొచ్చే ఎంతమంది సైంటిస్టులను గుర్తిస్తున్నారు? ధ్యాన్ చంద్ తెలుసా మీకు? హిట్లర్ గనక ఆయన పిలిచి ఆ రోజు బానిస దేశం అన్నాడు ఆయన. మీరు బానిస చేస్తే ఆ రోజులో బ్రిటిష్ వాళ్ళు బానిస దేశం గుండా మునిక్కి ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు ఆయన గోల్స్ చూసి పరవశం అయిపోయి, అసలు నువ్వు నా టీంలో వచ్చే నీకు పౌరసత్వం ఇస్తాను. అప్పుడు ఛాన్సలర్గా ఉన్నాడు. ఇప్పుడు ఈ గొడవలు కూడా లేవండి. 1936, 37 అనుకుంటా. అనుకున్నప్పుడు నేను ఎలానో నా దేశం నాకు ఇంపార్టెంట్, చూసుకోవడం సరిగ్గా నేను నిలబడతానని చెప్పాడు. ఆఖరికి లాస్ట్ గోల్ 11 గోల్ కొట్టి చూపిస్తే తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఇవాళ ఖేల్ రత్న లేదో పెట్టుకుంటున్నాం. స్టేడియంలోకి వెళ్ళడానికి జనం గుర్తుపట్టలేదంటే ఇవాళ దేశానికి అనేక ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చిన ఆయనకి ఇచ్చిన గౌరవం అది. ఈ దేశానికి అప్పన్న టెట్రాసైక్లిన్, ఆరోమైసిన్ లాంటి బేస్ డ్రగ్స్ కలపండి ఎల్లాప్రగడ సుబ్బారావు గారు తెలుగు బిడ్డ ఇండియాలో విగ్రహం మొన్న ఏదో పెట్టాం. అమెరికాలో ఎప్పుడూ పెట్టారు. ప్రపంచంలో గుర్తించింది మన దేశం అదా. ఎందుకన్నానంటే అండి, మిగతా వాళ్ళు సినిమా వాళ్ళు దేవుళ్ళు కాదు. వాళ్ళు చేసేసారు దేవుళ్ళు అని. వారసత్వ రాజకీయ నాయకులు దేవుళ్ళు కాదు. దాని మీద సామాన్య ప్రజలు అనేక మంది నైతిక విలువలు కానీ, కమిట్మెంట్ కానీ, కాలం కలిసిరాక దక్షత నాకు ఉండిపోయినా ఉన్నారు. అందువల్ల ఫస్ట్ పాయింట్ అది చెప్తాను. సెకండ్ పాయింట్, బేసికలీ నేను ఒకటి అంటున్నాను, అర్జున్ గారు బేసికలీ గుడ్ పర్సన్ అని చెప్తారండి. అల్లు అర్జున్ గారు. ఎస్ అండి. తన కింద పనిచేసే వాళ్ళని చూసుకుంటాం కానీ, మిగతా వాటి కానీ చాలా క్యాజువల్, చాలా ఉండేవాడు. డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ అది కానీ యాటిట్యూడ్ ఏమవుతుంది, కొంతమంది బంగారు స్పూను, కొంతమంది వెండి స్పూను, కొంతమంది సిల్వర్ స్పూన్తో, కొంతమంది స్పూన్ లేకుండా కూడా పుడతారంటారు. బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు. అలాగే ఆయన సిల్వర్ స్పూన్తో పుట్టిన వ్యక్తి. సామాన్య ప్రజల కష్టాలు ఎక్కువ అవగాహన చేసుకోవడానికి అలా స్ట్రగుల్ చేసి బయట, అంటే లైవ్లీహుడ్ కోసం స్ట్రగుల్ చేసిన వ్యక్తిని కాదు, ఆ సినిమాలో స్ట్రగుల్ చేశాడు. వాళ్ళ తెలుగు సినిమా, హిందీ సినిమా హీరోలు అంటే తమిళనాడు తీసేయండి. తమిళనాడు, మలయాళం కొంచెం ఎగ్జామ్షన్స్ ఉంటాయి. కష్టపడి ఉండేవాళ్ళకి అక్కడ ఎలా ఉంటాయి. తెలుగు సినిమాలు కూడా రేర్ ఉంటాయి. ఒక హీరో అనగానే ఆజానుబాహుడు, కోటేరు లాంటి ముక్కు, మంచి వచ్చేస్తూ, ఒక మంచిగా అప్పుడు నాటకాలు వేసి వచ్చేవాళ్ళు కదా, ఉండాలి, వాచెస్ ఉండాలి, అన్నీ ఉండాలని. అల్లు అర్జున్ గారికి ఏముంది, మొదటి సినిమా మీరు చూసారా, గంగోత్రి సినిమా? ఆఖరికి ఆయన ఇంతే ఉంటారు. ప్లస్ ఆయన మొకరూపు వేరే ఉంటుంది. పైన ఆజానుబాహుడు కూడా కాకపోవచ్చు, అందగా కాదని లెక్క. పోనీ గొంతు అంటే మార్గం అంత వాయిస్ ఉండదు. ఏం చేయాలి, స్ట్రగుల్ అయ్యాడండి జీవితం. మీరు అనుకోవచ్చు వేరే వాళ్ళ నాన్నగారు ఉంటే మరి నేను అందాక అన్నాను మీతో, శిరీష్ చేయొచ్చు, పెద్ద బాబీ గారిని చేయొచ్చు. ఎంత స్ట్రగుల్ అయిన మనిషి. ఆఖరికి వేదం అనే సినిమా అనుకుంటాం. ఆ సినిమాలో అసలు డబ్బులు కూడా అక్కర్లేదండి, యాక్ట్ చేస్తానన్నాయంట. అలాంటి ఇంకో సినిమా కూడా, అది గుణశేఖర్ సినిమా కూడా డబ్బులు తీసుకోలేదు ఆయన. అదే నేను ఆడా ఉంటా ఏడా ఉంటా అన్నాడు కదా, గోన గన్నారెడ్డి పాత్రలో వచ్చాడు.
సరే చెప్తున్నాను ఇంట్లో వద్దన్నా సరే ప్రయోగం చేశాడు. చూశారు కదా ఎలా ఉంటుందో. అలాగా తనకి ఏం చేయాలని స్టైలిష్ స్టార్గా పెట్టుకున్నాడు. ఆ గొంతుని మాడ్యులేషన్ చేసుకుని మార్చుకుని దాన్ని స్టైలిష్ స్టార్గా పెట్టుకున్నాడు. బన్నీగా ఫ్యామిలీ చూశారు కదా చక్కగా చేసుకుని కష్టపడ్డాడు. డ్యాన్స్ హీరో అనుకుంటే అవతల జూనియర్ ఎన్టీఆర్ గారు గిరగలం అలా సౌత్ ఇండియాలో అంత గొప్పగా డ్యాన్స్ చేసి ప్రభుదేవ కూడా పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. గాత్రంలో మిగతా ఉన్నారు. తనకంటూ తను స్టైలిష్ స్టార్గా ఉండి వాళ్ళ ఐకాన్ స్టార్గా వచ్చాడు. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం చెప్తున్నానండి, దురదృష్టం ఆయన చేసింది యాటిట్యూడ్ ప్రాబ్లం. ఆయన తప్పు ఉందంట. ఆయన ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఆయనకి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు తప్పు చేశారు. అక్కడికి వెళ్ళకూడదని నిజంగా ఆ రోజు ఆయనకు తెలుసా లేదా అని డిబేటబుల్ పాయింట్. ఐ డోంట్ వాంట్ టు సే నెగిటివ్ కామెంట్స్ అబౌట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నెగిటివ్ కామెంట్స్ అండ్ ఆల్సో. ఇద్దరు అసలు థియేటర్ యాజమాన్యం కనుక పర్మిషన్ ఇవ్వలేదని నువ్వు రావద్దని చెప్తే వెళ్తే ఖచ్చితంగా ఈయనని రష్మిక మందన్న గారిది ఇద్దరిది తప్పే. మన సినిమా నటులు ఇద్దరు ఉంటారు కదా చేతిలో పుట్టిన తర్వాత. సరే పర్మిషన్ అయినప్పుడు అక్కడే ఎందుకు ఆప్ చేయలేదు, వచ్చిన తర్వాత పోలీసులు కూడా రండి అక్కడ అన్ని వేల మంది వస్తూ ఉంటే అక్కడే ఆప్ చేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. మీరు రావద్దు ఇక్కడ జనం వస్తున్నారని చెప్పాలి. అయిపోయింది. సరే వాళ్ళ పొరపాటు వచ్చి అది చెప్పినా వస్తే ఇందు పొరపాటు. సరే ఏదేమైనా దురదృష్టమైన సంఘటన జరిగింది. ఆ అబ్బాయికి మనం అంతకుముందు చాలా చెప్పాము, కోలుకోవాలని కోరుకున్నాం. కానీ రెండో రోజైనా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి ఆ రేవతి గారి భౌతికాయానికి అంజలి ఘటించి ఆ అబ్బాయితో నేను ఉన్నా అని చెప్పి కుటుంబాన్ని చెప్పి అక్కడే సాయం చేసి అక్కడ తర్వాత ఇంకో రోజు వెళ్ళి వచ్చినా తప్పలేదు. కేసు పెడితే పోలీసు ఆ తర్వాత కాదు ఇష్యూస్ అన్నీ పెట్టినా సరే ఎవరో ఇప్పుడు ఎవరు వెళ్ళొచ్చారు వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ కనపడ్డారు. ఎవరైనా అబ్జెక్షన్ చేశారా? అందువల్ల క్రిమినల్ కేసు ఉంటుంది. ఎంటైర్లీ డిఫరెంట్ అండి ఇష్యూ. అందువల్ల దాంట్లో ఎవరు గైడెన్స్ ఇచ్చారో సరే గైడెన్స్ ఇవ్వలేదు. రెండోది ఆయన మేనరిజం యాటిట్యూడ్ ఆయనకి అలవాటు లేదు. ఇప్పుడు ఓవేషన్ తప్పితే రెస్పాన్సిబిలిటీ అనేది అన్నీ ఇప్పుడు కష్టపడి పనిచేసే చిరంజీవి గారికి వ్యవహారం వేరండి, ఎన్టీ రామారావు గారి వ్యవహారం వేరు, మిగతా అందరి వ్యవహారం వేరుగా ఉంటుంది. అందువలన ఇప్పుడు నితిన్ గారు ఉన్నారు, ఆయన కూడా సిల్వర్ స్పూన్తో పుట్టి వచ్చిందనే వెంకటేశ్వర రెడ్డి గారు అనుకుంటారు. అందువల్ల దాని అభిప్రాయం ప్రకారం అది చిన్న పొరపాటు జరిగింది. కానీ దానికోసం ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వాళ్ళు పిలిపిస్తున్నారు అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ అంటే న్యాయం తన పని చేయాలి, నిజంగా విచారణ చేయాలి. నిజంగా ఆయన కాదని లోపం ఉంటే శిక్ష వేయాలి. అది అయితే ఇప్పుడు నార్త్ ఇండియన్లో నేను చెప్తాను. రేవంత్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అదొక ఇష్యూ, పర్సనల్ ఇష్యూ కింద అయిపోయిందండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వాళ్ళ 100 మందికి 80 మంది హర్షిస్తున్నారు. అంత చక్కగా మాట్లాడారు. అంటే ఎంఐఎం పార్టీ ఓఎస్ఎస్ నుంచి ఆయన కావాలని ఆయన అడగండి నేను మాట్లాడతానని ఇద్దరు కుమ్మక్కై మాట్లాడుకున్నారు. సరే అయితే అయ్యింది ఆయన. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతానండి, ఆయన అర్జున్ గారు మాట్లాడారు. ఈ అర్జున్ గారిది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. ఆయన ఎక్కడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళారు. వెళ్ళారని కానీ వెళ్ళలేదు. ఈయన చెప్పింది నాకు సంఘీభావం తెలిసి ఒక్క మాట కూడా ఓటేమని చెప్పలేదు. నేను ఇండైరెక్ట్గా అయి ఉన్నాను. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కళ్యాణ్ బాబు గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడి నుంచి మొదలైతే జనసేన యాంటీ, ఇది మా బాస్కి క్షమాపణ చెప్పకపోతే మేము ఆడనేమో అని అక్కడికి వెళ్ళారు. కానీ తెలుగుదేశం యాంటీ అంటే పార్టీ మనిషి పెట్టి వైకాపా సపోర్ట్ చేసింది వాళ్ళ బ్యాచ్ అంతా. ఈ సినిమాలోనేమో పవన్ కళ్యాణ్ గారిని గుండెపెట్టి అన్ని దిక్కుమాలి అని చెప్పి ఒక పార్టీలు ఈయన మీద నెగిటివ్ చేస్తే పాపం కళ్యాణ్ బాబు గారి ఫ్యాన్స్ కూడా కొంచెం గట్టిగా చాలామంది ఉంటారు, వాళ్ళు హర్ట్ అయిపోయారు. ఇది ఒక షూట్ కింద అయిపోయింది. ఈయనేమో మేనరిజంతో ఏదో మాట్లాడతాడు, దాన్ని నెగిటివ్గా అయిపోయింది. ఇది ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు అశ్విని వైష్ణవ్ గారికి ఉన్నప్పుడు రిప్రజెంట్ ఇచ్చి తెలంగాణకు న్యాయం చేయండి మా బడ్జెట్లో అట్లు అన్నారు. అశ్విని వైష్ణవ్ గారు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఏదో మాట్లాడే స్థితి మాత్రం కదా అల్లు అర్జున్ దాన్ని ఖండిస్తున్నాం, ఇది డామినేషన్ అన్నాడు. అది తెలంగాణ ముఖ్యమంత్రికి మండదా? నువ్వు వెళ్ళింది రాష్ట్రానికి ఏం చేస్తావో చెప్పవేంటే అన్ని మానేసి అల్లు అర్జున్ గారు దాన్ని అల్లు అర్జున్ గారికి తెలియదు ఆయన ఖండిస్తాడని. అంటే బీజేపీ వెంటనే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు రంగంలో దిగారు, కత్తి చూశారు. వెంటనే బండి సంజయ్ గారు వచ్చారు, బస్తీ మీద సావాలన్నారు అన్నట్టు. అంటే అలా ఇదేంటే బాబు నేను ఇది చేసుకుంటే వీళ్ళందరూ వచ్చేసారంటే కేటీఆర్ గారు ఈయన పేరు చెప్పలేదని లోపల వేసినాడు అన్నాడు. తెలుసో లేదో అల్లు అర్జున్ గారు ఈ పావులో బందీ అయిపోయాడు. అల్లు అర్జున్ గారు కొంతనాళ్ళు సైలెంట్గా ఉండండి. మా పాలకొల్లు పిల్లోడు కాబట్టి చెప్తున్నా, మా పాలకొల్లు అల్లురామ గారు మనవడు, అందుకని చెప్తున్నా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండండి. దయచేసి సైలెంట్గా ఉన్నందుకు కూడా విమర్శిస్తున్నారని ప్రెస్ మీట్ పెట్టారు పాపం. ప్రెస్ మీట్ పెట్టినందుకు కూడా మళ్ళీ సైలెంట్గా ఉన్నా ఏమంటే అలా ఎవరో చేస్తారా? రేవంత్ రెడ్డి గారు విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు యూ, ఆయన కావాలని చేసే మనిషి కాదండి. బట్ తన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నప్పుడు ఈజ్ రైట్ టు డిఫెండ్ ఇట్, నో సెకండ్ థాట్ ఇన్ దట్. బట్ ఈ ప్యాసిఫై చేసే బదులు వీళ్ళ వెనకమాలు ఉండేవాళ్ళు, ఆ వెనకమాలు ఉండేవాళ్ళు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హ్యాండిల్ నుంచి ఈయన అరెస్ట్ అయిన వెంటనే విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే నిలబడతాం అనేసి దానికి మళ్ళీ అడిషనల్గా యాడ్ చేశారు. వీళ్ళ ఫ్యాన్సీ పడిపోయింది. ఏందండి ఇదంతా నాకు అర్థం కాదు. రాష్ట్రం అంతా తెలుగు రాష్ట్రాలు దీమే పడిపోయినాయి. అసలు ముఖ్యమైన సంవత్సరం మీ మధ్యలో మేము గుంటూరులో మీటింగ్ పెట్టాం. ఆ బియ్యం కుంభకోణం జరుగుతూ ఉంటే విదేశాలకి ఎన్ని వేల కోట్లు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గనక ఎస్టీసీ మళ్ళీ రివైవ్ చేసి డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే దాదాపు 34 వేల కోట్ల రూపాయలు లాభం అవుతుంది. వారి కాలంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు కని పెడితే ఇంత అక్షమ కేసులో మూలం ఉంటుంది. అసలు మా వార్తలు మిగతా ఈ పుష్పలో కొత్త కోణం, కొత్త ట్విస్టు, రోజుకో ట్విస్టు, ప్రతి ఒక్కటి ఇదో గొడవ అయిపోయింది. అందుకని సరే కమింగ్ బ్యాక్ టు మీరు చెప్పండి పాయింట్. వాళ్ళ ఉత్తర భారతదేశంలో నేను చెప్తున్నానండి, తట్టుకోలేక ఆ హిందీ యాక్టర్లకి హిందీ సినిమా పరిశ్రమ వణికిపోతుంది. ఇవాళ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గొప్ప నటులు ఉన్నారు. ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఉన్నారు. ఉత్తమ నటులు అవార్డు రాపోయినా అది తక్కువ నటులు కాదు. ఈయన ఈ దేశంలో ఒకే ఒక ఉత్తమ నటుడు అవార్డు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వస్తే బన్నీ గారికి వచ్చింది. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ డిసెంబర్ ఆఖరు 2024 చెప్తున్నా, ఈ దేశంలోనే హిందీ ఇండియా లోపల దంగల్ బయట వచ్చి ఉంటుందేమో, ఇండియా లోపల అత్యధిక కలెక్షన్స్ చేసిన సినిమా ఒక డబ్బింగ్ సినిమా, తెలుగు డబ్బింగ్ సినిమా అయినా డైరెక్ట్ సినిమాని కూడా కొట్టేసి, జవాన్ షారుఖ్ ఖాన్ గారి సినిమాని కొట్టేసి నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళింది బన్నీ గారి పుష్ప. ఆ తర్వాత హిందీని మనం చూసుకుంటాం, అమితాబ్ బచ్చన్ కొడతాం, ధర్మేంద్ర కొడతాం, షోలే కూడా మన సినిమా ఆవిడ చూడరాదు. అట్లాంటి తర్వాత డబ్బింగ్ వచ్చిన తర్వాత పెరిగిందండి. పెరిగిన తర్వాత ఇవాళ ఈ గత హయ్యెస్ట్ కలెక్షన్ 6 సినిమాలు ఉన్నాయి ఈ ఇండియాలో లెక్కేసుకుంటే. అందులో 5 సినిమాలు దక్షిణాది, ఒకటి నా సోదరు ద్రవిడ బిడ్డలో కన్నడది, 4 సినిమాలు మనయే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అందులో ఎవరయ్యి? అందులో బన్నీ గారిది, మా ఊరు పక్కన ప్రభాస్ గారిది, తర్వాత మా ఊళ్ళో ఆయన మనవడదే, అల్లు రామ్ గారు మనవడదే, రామ్ చరణ్ గారు అటు కూడా చెప్తున్నానండి. జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ చేసిన. ఇంతకన్నా ముందండి గొప్ప దాదాసభ్య అవార్డు వచ్చిన పైడి జయరాజు గారు, తెలంగాణ ఒక గొప్ప ఆయన ఎక్కడ బొంబాయి చలనచిత్ర పరిశ్రమలో ఉరు తొలగించిన వ్యక్తులు ఉన్నారు. అలాంటి గొప్ప చరిత్ర గల వాళ్ళని చూసి వాళ్ళకేమో ఎందుకనే అయిపోతుందో. ఇవాళ ఐనాక్స్ అండ్ పీవీఆర్ ఏదో కారణాలు చెప్పి నిన్న కూడా 15 కోట్లు కలెక్షన్ వచ్చింది రోజుకి. ఇంకో 10 రోజులు అయితే ఇంకో 150 కోట్లు కలెక్షన్ అవుతుందని అంచనా అవుతుంది. వస్తే ఐనాక్స్ పీవీఆర్ కలిపి మొత్తం నార్త్ ఇండియాలో హిందీ ఇంకేదో సినిమా 2-3 సినిమాలు ఫ్లాప్ అయిపోయినాయి. వాళ్ళ లేపడానికి మొత్తం పుష్పాన్ని ఆపేద్దామని చెప్పి నిర్ణయం తీసుకున్నారని India.com మిగతా అన్ని చోట్ల న్యూస్ 18 అందరూ ఇచ్చారండి. ఈ దుర్మార్గమైన చర్య మాత్రం తీసుకుంటే ఐనాక్స్ కానీ పీవీఆర్ కానీ చెప్తున్నానండి, గుర్తుంచుకోండి. మీరు కనుక తెలుగు చలనచిత్ర పరిశ్రమ కానీ దక్షిణాది కానీ ఈ విధంగా మీ చెప్పు చేతలు పెట్టుకుని ఆడించాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రశ్న లేదు. మీరు అనుకుంటున్నారు అక్కడ థియేటర్ల మీద ఏం చేస్తారని. మీరు దక్షిణాదిలో బిజినెస్ ఎలా చేస్తారో చూస్తారు ఇక్కడ ప్రజలు. మీరు ఆర్థిక కారణాలు మిగతా కారణాలు మాట్లాడుకోండి. ఇవాళ మీకు బాధ ఏంటి? ఎవరయ్యి? ఇంతకుముందు ఇవాళ మొత్తం గోవా వ్యాపారులు పరమైపోతుందండి. గుజరాతీ మార్వాడి వ్యాపారులు కాదు నేను అనేది, గుట్టుగా మాయ చేసుకుని అక్కడ వ్యాపారులు అందరూ ఉత్తరాది వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి గుర్తుంచుకోండి, ఇవాళ 8 రాష్ట్రాలైన తెలుగు బిడ్డల ఉన్న నేల ఇది. తేడా వస్తే 2000 సంవత్సరాల క్రితం కోట్లింగాల తెలంగాణ నుంచి అమరావతి దండికట్ట నుంచి బయలుదేరి గుజరాత్ నుంచి మగధని పాటలపుత్రాన్ని జయించిన చరిత్ర తెలుగు జాతి ఇది. ఈ దేశానికి మూలవాసులు మేము ద్రావిడులం, అందరికీ సమానమైన హక్కుని ఉందని భావిస్తున్నాం. అంతే తప్ప మీ భాషను, మీకు లిపి లేని భాష మీ హిందీ భాషకి అద్దెకు తెచ్చుకున్నారు. మా భాష 4 దేశాలకు 3 దేశాలు ప్లస్ 4 దేశాల్లో మూల లిపించింది మా బట్టిపోలు లిపి, తెలుగు కన్నడ లిపి. గుర్తుంచుకోండి, ఒక క్లాసికల్ లాంగ్వేజ్గా మా లాంగ్వేజ్ ఉన్నాయి. దయచేసి వీ విల్ రెస్పెక్ట్ యూ, ప్లీజ్ రెస్పెక్ట్ అస్. మా హీరోలు కానీ మిగతా వాళ్ళు కానీ తేడా చేస్తే మీరు అనుకుంటాను ఖచ్చితంగా మేము ఖచ్చితంగా తెలుగు జాతి బిడ్డలుగా నిర్ణయం తీసుకుంటాం. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. మిగతా ఇష్యూలు ఏదో వచ్చిందో మేము చూసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు, కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, బన్నీ గారు, లేదా మిగతా చలనచిత్రం మేము చూసుకుంటాం. మా చలనచిత్ర పరిశ్రమ ఏదైతే అడ్డుకుంటానికి ప్రయత్నించొద్దని చెప్పి గట్టిగా చెప్తున్నాం. గట్టి వార్నింగ్ ఇస్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే. సో
పుష్ప సినిమా విషయంలో ఏదైతే జరిగిందో అది కేవలం సౌత్ ఇండియా ముఖ్యంగా హైదరాబాద్‌కి సంబంధించింది మాత్రమే తప్ప ఇంకా ఏ ఇతర రాష్ట్రాలకి ఇంకెవరికీ కూడా సంబంధం లేదు. అయితే సినిమా పరంగా చూస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి సినిమాని సినిమా రకంగా చూడాలి, వ్యక్తిగతంగా చూడకూడదు. సో, ఈ సినిమాని ఉత్తర భారతదేశం వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పీవీఆర్ అలాగే ఐనాక్స్ వాళ్ళు. ఒకవేళ మీరు అలాంటి నిర్ణయాలు గనుక తీసుకున్నట్లయితే సౌత్ ఇండియాలో నెక్స్ట్ రాబోయే సినిమాలకి మీరెలా బిజినెస్ చేసుకుంటారో మేము గూడా చూస్తాం. ఒక తెలుగు వాళ్ళుగా మేము గూడా మీ మీ గురించి ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ చలసాని శ్రీనివాస్ గారైతే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఐకాన్ స్టార్ ఎవరైతే ఉన్నారో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఈ సినిమాని ఆపేయాలి అని అనుకుంటున్న బాలీవుడ్‌కి సంబంధించిన వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను గూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాను. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. నమస్తే.